ఈ రోజున్న అంచనాల ప్రకారం 4,600 కోట్ల రూపాయలు, అంటే కేవలం 2,600 కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతోని, రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేసిండు. ఇవాళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోవడం వల్ల కృష్ణానది మీద ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణానది మీద ఆనాడు మొదలుపెట్టినాయి కానీ, ఆయన మొదలుపెట్టినాయి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే కల్వకుర్తి కానీ, ఎస్ఎల్బీసీ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే. ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు. వారు 10 సంవత్సరాల ఖర్చు పెట్టింది ఎంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే 1,86,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండు. ఆ 1,86,000 కోట్ల రూపాయలలో 1,03,000 కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిండు. ఇట్లా తెలంగాణలో 2 లక్షల కోట్లు కేవలం, నేను ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తున్నాను, కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి, వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా. ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 100% మనం పూర్తి చేసుకోలేకపోయినాము. ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ, ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం, ముచ్చుమారి కానీ, ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు 10 టీఎంసీల నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంది? కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల 811 టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి, కేవలం 299 టీఎంసీలు మాకు చాలని సంతకాలు పెట్టి వచ్చారు 10 సంవత్సరాలు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినాక, నేను ముఖ్యమంత్రి అయినాక అన్ని దగ్గరలో మా అభ్యంతరాలు పెడితే వాళ్ళకు సుప్రీంకోర్టులో కూడా ఇదే వేసింది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 299 టీఎంసీలకు ఒప్పుకున్నది కాబట్టి కొత్త ట్రిబ్యునల్లో మీరు అదనంగా అడగడానికి మీకు అవకాశం లేదు, మీరు ఎట్లా అడుగుతారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాదన తీసుకొచ్చింది. మేము చెప్పినాం, అతను తప్పుడు ఆలోచనలతో, దురుద్దేశంతో, అవగాహన రాహిత్యంతో ఇట్లాంటి సంతకాలు పెట్టిండు. వాటిని ఒప్పుకునే సమస్యనే లేదు. మాకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణానదిలో మాకు రావాల్సిన వాటా రావాల్సిందే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుతో సహా ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నాం. వాదనలో ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇది ఒక పక్కన ఉంటే మనకు నిజంగా